మనవి యాదగిరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని అధ్యక్ష స్థానాన్ని ఈ అకేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి మరి మీకు అందరికీ తెలియదేమో, మమ్మల్ని వెన్నంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి తోడ్పడినటువంటి రమణాచారి గారికి లేబర్ డిపార్ట్మెంట్ తరపున, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దాని ది గ్రేట్ సిన్ అంటే బాగుంటుందేమో అని చెప్పేసి కూడా ఒక ఆలోచన వారు మన ముందు పెట్టారు. బట్ రొమాంటిక్గా ఉండాలంటే, కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలంటే రాబరీ అంటేనే అది ఇమీడియట్గా క్యాచ్ అవుతుందేమో అని చెప్పేసేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఇంక దీనితో పాటు ఇంకొక ది గ్రేట్ సిన్ అని కూడా మనం ఇంకొక నాటకాన్ని కూడా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఆ సెట్టింగ్స్, తర్వాత కాస్ట్యూమ్స్ అవన్నీ చూస్తే నిజంగా ధనరాజును ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా కోర్టు సీన్ చూసినప్పుడు అసలు ఇంతవరకు నేను చూసినటువంటి కోర్టు సీన్లో ఇంత చక్కగా ఒక అటెండరు, అక్కడ వాళ్ళందరూ జడ్జి, బంట్రోతులు, వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ స్థానంలో నిలబెట్టాలో ఆ స్థానంలో నిలబెట్టేస్తారు. ఆ గర్భస్థ శిశువు ఆ కాస్ట్యూమ్ చూస్తే నిజంగా గర్భస్థ శిశువు ఇట్లుంటారేమో అని చెప్పేసి చక్కగా కాస్ట్యూమ్స్ చూస్తుంటే నేను కూడా కొంతసేపు అది పెట్టుకుంటే ఎట్లా ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి అనిపించింది. సో అత్యద్భుతంగా ఈ దర్శకత్వం నిర్వహించినటువంటి ధనరాజు గారికి మనందరి తరపున కూడా ఈ కార్యక్రమంలో శుభాభివందనాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో నటించినటువంటి ప్రతి బాలికలు కూడా ఆ పాత్రలో లీనమై చేశారు. అదేదో వాళ్ళు ఎవరో ప్రాంప్ట్ చేస్తే చేసినట్టు కానీ, లేకపోతే ఎవరి కోసమో చేస్తున్నట్టు కాకుండా ఆ కన్సర్న్ అనేటటువంటిది, ఆ ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది నిజంగా, ముఖ్యంగా అమ్మాయి ఎవరైతే చేసిందో అమ్మాయి చాలా డైలాగులు బరువుగా ఉన్నా కూడా బట్ మీనింగ్ఫుల్గా ఉంది. కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. మరి ఇది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున దీన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికే పెద్దలు చెప్పారు, దీనికి నంది అవార్డు కూడా ఇచ్చారు అని చెప్పేసి. అది నిజంగా మనల్ని మనం సత్కరించుకోవటం. ఇంత మంచి థీమ్ను, మరి ఒక పౌరాణికాన్ని కూడా దాంట్లో జొప్పించి, మరి సాంఘిక పరంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించి, ఈరోజు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం మరి ఈ గ్రేట్ రాబరీ అనేటటువంటి బాలనాటికను ప్రదర్శించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఈ బాల కార్మిక నిర్మూలన వ్యవస్థను ఈ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం అనేటటువంటిది. మరి డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో చేశామని చెప్పేసి చెప్పుకునేటటువంటి సందర్భం కాదు ఇది. ఆ నాటిక చూసిన తర్వాత ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని చెప్పేసేటటువంటి ఒక ఆలోచన మాకు రేకెత్తించారు. మరి మీ అందరి సహకారంతో ఇది శ్రీనివాస్ నాకు ఒక ఇన్సిడెంట్ను గుర్తు చేశారు. గజల్ శ్రీనివాస్ ఒకరోజు నన్ను ఒక జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఒక పెద్ద మనిషి నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. పోతూ మీరు మా ఇంటి ముందే కదా పోవాల్సింది, నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పేసి అంటే ఆయన పికప్ చేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంట్లో కూర్చుంటే తీసుకొని వచ్చేసి ఆ పెద్దవాళ్ళందరూ చూసి చేతులు వణుకుతున్నాయి. ఆ కాఫీ వెలకపోసి నా ప్యాంటు మీద పడింది. వెంటనే ఆ పెద్ద మనిషి, దాదాపు 77 ఏళ్ళు ఉంటాయి ఆ పెద్ద మనిషి, వాడిని చాచి ఒక లెంపకాయ కొట్టాడు. ఆ ఎర్రటి దీని మీద ఆ 5 ఏళ్ళు అట్లాగా ముద్రించుకుంది. ఆయన తర్వాత నేను ఏం చేశాననేది ఇక్కడ సభాపూర్వకంగా చెప్పను. మరి అటువంటి వాళ్ళు ఈ బాల కార్మిక వ్యవస్థను గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది మనం ప్రసంగాలు, వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ కాంట్రిబ్యూట్ ఫర్ దిస్. ఇట్ ఇస్ నాట్ వన్ డిపార్ట్మెంట్ ఆర్ వన్ ఇండివిజువల్ ఆర్ వన్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎరాడికేటింగ్ దిస్ సోషల్ ఈవెల్ ఆన్ అన్ యావరేజ్. మరి ఇంత పెద్ద సమాజము, ఆ 14 లక్షల మందిని మనం ఉద్ధరించలేకపోతున్నాము అంటే మనందరం కూడా సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి అవసరం తెలుసు. ముఖ్యంగా కొన్ని స్పెసిఫైడ్ ఇండస్ట్రీస్లో, సీడ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఈ బాల కార్మికులు వాళ్ళు కొడితే కొట్టించుకుంటారు, వాళ్ళకి ఎదురు తిరగరు, ఈ యూనియన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండవు అని చెప్పేసేటటువంటి ఇండస్ట్రీస్లో కూడా ఈ బాల కార్మికులు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఈరోజు అటు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కానీ